నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. స్పీకర్పై ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో మెలగాలి. ఆల్ ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడి. సిద్దిలగుట్టపై పేసెసమ్మ ఆధ్వర్యంలో పిరమిడ్ 3వ వార్షికోత్సవ సంబరాలు. పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, పలువురికి గాయాలు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, కొక్కర భూమన్న, ఫతేపూర్ ప్రవీణ్, కొంతం మురళి, షెట్పల్లి నారాయణ, మోత్కూరి లింగగౌడ్లు మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ను అవహేళన చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి యావత్ దళిత లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సూచన ప్రకారం జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. వారు గౌరవ పదంలో ఉన్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో సంబోధించి దళిత బిడ్డ అయిన స్పీకర్ని కించపరుస్తూ మాట్లాడిన విధానం బాగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఇక్కడ కేటీఆర్ గారిది, జగదీశ్వర్ రెడ్డి గారిది దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దళితులంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం. దళితుల్ని స్పీకర్ని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు కూడా ఆలోచన విధానంతో మాట్లాడాలా. ఒక శాసనసభ జరుగుతుందంటే ప్రజలు కానీ అందరూ చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన విధానం ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు మాట్లాడేసిందిగా ఉండాలా. దళిత స్పీకర్ను ముక్కుసూటిగా అవమానించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి మోసపూరితమైన వాక్యాలతో నెట్టుకొస్తూ ఉన్నారు. అప్పుడు కూడా దళిత సీఎం చేస్తా అని చెప్పేసి మభ్యపెట్టి అందరం ఎక్కి 10 సంవత్సరాలు కాలయాపన చేసి పీఠం ఎక్కిన ఘనత వారిది. మరి ఇప్పుడు కూడా ఒక దళితులను చిన్న చూపు చూడడం అనేది ఒక పవిత్రమైన అసెంబ్లీ స్థానంలో దళితులని కించపరుస్తూ ఆయన మీ సొంత వ్యవహారమా అన్నట్టు మాట్లాడు ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని ఆయన కించపరిచిన రెడ్డి అహంకారానికి నిదర్శనమని. ఇంకోసారి మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం, చట్ట సభలకు కూడా వచ్చి మిమ్మల్ని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ మరొకసారి మా స్పీకర్కి మీరు చేసుకున్నట్టు వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే యావత్ తెలంగాణ ప్రజలం మేమంతా మళ్ళీ మమ్మేకమై మిమ్మల్ని బర్తరఫ్ చేయించేంత వరకు విడిచిపట్టేది లేదు. కేటీఆర్, నువ్వు అనుకుంటున్నావచ్చు నేను ఇంకా అధికార పక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు. బిడ్డ, నీ వెనుక ఒక్కసారి చూసుకో. నీ వెనుక ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు. నీ వెనుక ఇప్పుడు మేము దళితుల మెంబడబడ్డాం అనుకోకూడక నీకు పుట్టగతులు లేకుండా చేస్తామని అగ్రకులాల వారిని ఉంటే ఇలా ప్రవర్తించేవారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయినటువంటి ప్రెస్టేషన్లో వారి ప్రవర్తన రోజు రోజుకు విపరీత ధోరణులను ఇచ్చేస్తూ వాళ్ళ ప్రవర్తన ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఈరోజు ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు కనుక తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ మంచి చదువులు చదివినట్లయితే ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శివార్లో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో
పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే విజయాలు సాధ్యమవుతాయని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండి అత్యుత్తమ విద్యను అందిస్తూ సమాజానికి ఆదర్శంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నిలబడుతున్నాయని తెలిపారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు కావలసిన వనరులతో పాటు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతన ఆలయ నిర్మాణానికి ముద్రా సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు వేదాంతం గోపీకృష్ణ ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా గణపతి పూజ, గౌరీ పూజ, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన, పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తయ్యే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం పెద్ద మనుషులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ మహిళా ప్రాంగణ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళా ప్రాంగణ సమీపంలో నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి పక్కనే ఉన్న కంటైనర్కు ఢీకొనగా కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రం వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని గాంధీనగర్లో గల ఎక్స్పర్ట్ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన 3 రోజుల రోబోటిక్స్ వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిజ్ఞానం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం నానాటికి నూతన పుంతలు తొక్కుతుందని అన్నారు. ఇలాంటి పోటీ పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు దీనిపై పట్టు సాధించాలని ఆయన అన్నారు. నేర్చుకున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, దుర్వినియోగం కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన రోబో చాంప్ సంస్థ అధినేత నిజామీ మాట్లాడుతూ విద్యార్థులు చాలా ఉత్సాహంతో రోబో నిర్మాణాన్ని సునాయాసంగా నేర్చుకున్నారని వారిని ప్రశంసించారు. పాల్గొన్న విద్యార్థులకు వారి సంస్థ తరపున సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు స్టేజ్ పైన 8 రోబోలను తయారు చేసి వాటి పనితీరును అతిథులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ముందు ప్రదర్శించారు. వర్క్షాప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ, ముఖ్య శిక్షణాధికారి సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Store robot and transitional robot. It has a motherboard and it has a chest and it has tires and it has light. The red light comes in its stop, if green light comes in its go, yellow light means it's ready to go. See it in which direction I will move. In that direction the robot will follow me. Building the robots from scratch was the best part. I learned about different sensors that can use in robots see and hear. I realized that robotics is a lot about creativity and solving problems. Yesterday our team did Mars Rover robot. In Mars Rover robot main part is ultrasonic sensor. I am learning about robotics. It showed me how technology is changing the world. I had fun with programming in robots.
I had fun with programming robots and it learned me coding and decoding in robots, and engineering is amazing. It was so fun to create robots and make them to move with using simple instructions. We did little projects like making robots stop at the right time. I'm really happy that I could learn these all cool things. Thank you for the school management for organizing this for the trainers. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ సాధనల కోసం పిఎస్ఎస్ఎం అహర్నిశలు పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ శాకాహారంతో ఆరోగ్యంగా జీవించాలని పిఎస్ఎస్ఎం కమిటీ రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవనాథపురం కమిటీ 3వ వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ సేవా కార్యాచరణ సదస్సు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి, మాధవి, నాగేంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆలోచన విధానం, అలాగే యోగా ధ్యానం వల్ల మనిషికి కలిగే లాభాలు, శాకాహారం తినడం వల్ల మనిషి ఉండే ఆరోగ్యం, సంపదను వివరించారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ ధ్యానం చేయటం వల్ల కోపం తగ్గి జీవితకాలం పెరుగుతుందని అన్నారు. అలాగే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి సభ్యులు తదితరులు ఉన్నారు. పిరమిడ్ సేవాదల్కి నేషనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నవనాథుల సిద్ధులగుట్టలో మన పిరమిడ్లో 3వ వార్షికోత్సవ సంబరాలు మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా సేవాదల్ యొక్క కార్యక్రమాలను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తున్నామన్న విషయాల మీద అందరికీ తెలియజేయడానికి మన నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి సేవాదల్ పరమేశ్వర్ రెడ్డి గారు అండ్ ఆల్ ఇండియా అదర్ కోఆర్డినేటర్స్ పూణే నుంచి రమేష్ గారు, షకీల్ గారు, ఈ తెలంగాణ స్టేట్ భూపతి రాజు గారు అందరూ రావడం అండ్ దీనికి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులే అందరూ కూడా ఈ నవనాథుల సిద్ధులగుట్ట ట్రస్ట్ సభ్యులందరూ కూడా సహకరించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. దీన్ని అందరికీ అందేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్న ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 90వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో జర్నలిస్ట్ కాలనీవాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని, హనుమంతుని ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఇటీవల దళిత స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను మోర్తాడ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి భాషా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మండల యూత్ ప్రెసిడెంట్ మనోజ్, సీనియర్ నాయకులు వైశ్రీ, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, అబ్దుల్, నవీన్, లక్మా రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేత ఉండుడేంది, మా ముందు అడిగవాడేవాడు మమ్మల్ని అడుగుతారని చెప్పేసి కేసీఆర్ అట్టంగా దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేరుకున్నటువంటి దరిద్రులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? ఏనాడైనా కానీ ఈరోజు గడ్డం ప్రసాద్ గారిని ఒప్పుకుంటలేరు, అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారిని ఒప్పుకుంటలేరు. అదే మాదిరిగా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో బడుగు బలహీన వర్గాలకు కులగణన చేపడదాం, సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి బీసీల దామాష ఎంత ఉంది, దళితుల దామాష ప్రకారం మనము సముచితమైన న్యాయం జరగాలని చెప్పేసి, సంక్షేమ పథకాల్లో విద్యా వైద్య రంగాల్లో సంక్షేమ పథకం జరగాలని చెప్పేసి ఒక ఆలోచన తీసుకుంటే కుటుంబ సమగ్ర సర్వే జరిగినప్పుడు
మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ భాషలో రాసే కవితలు, కథలతో మనుగడలో లేని తెలంగాణ పదాలు, సామెతలు, నుడికారాలు వెలుగులోకి వచ్చి తెలంగాణ అస్తిత్వం ఘనంగా నిలబడుతుందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసేవారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. ఈ బృహత్ కార్యాన్ని తలపెట్టిన హరిత రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ కవితలను, కథలను పంపించి కవులు, రచయితలు పోటీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ యువ వికాసం ప్రతి ఒక్కరికి, యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుందని, దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై కీలక చర్చ చేశారు. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడానికి రాజీవ్ యువ పథకమే కారణమని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఉబేదుల్లా కొత్వాల్ సహా అధికారులు పాల్గొన్నారు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు ఆర్టీసీ సేవల ద్వారా అందించడం జరుగుతుందని ఆర్టీసీ డీఎం స్పష్టం చేశారు. వచ్చే నెల 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఉందని, ఈ సందర్భంగా వినియోగించిన తలంబ్రాలను పొందాలనుకునేవారు ఈ నెల 14 నుంచి 151 చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. డిపోలు, కార్గో పాయింట్ల వద్ద ఈ సౌకర్యం ఉందని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఉదయం చక్రస్నానం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆయుధమైన చక్రస్వామికి ఆగమ శాస్త్రం అనుగుణంగా కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, వివిధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామికి పుష్పయాగం, ఏకాంత సేవ కార్యక్రమాలు జరపనున్నారు. 11 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతముగా జరిగాయి. ఈరోజు 16న ఉదయాన్నే సుప్రభాత సేవ నుండి ప్రారంభమయ్యి పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ నుండి అలాగే యజ్ఞాలు, అష్టాక్షరి యజ్ఞములు, అలాగే నివేదనలు, ధ్వజ అవరోహణము, ఇప్పుడు మహాపూర్ణాహుతి, చక్రతీర్థోత్సవము, స్వామికి కుంభప్రోక్షణతో ముగిశాయి. కావున భక్తులందరికీ కూడా ఆనందలక్ష్మి సమేత శ్రీనివాసుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలని ప్రార్థిస్తూ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పలు గ్రంథాలయాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు, సలహాలు చేశారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఈ రోజు ఉదయం నుండి జిల్లాలోని శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి వాటి నిర్వహణను పరిశీలించారు. మొదట మాక్లూర్ శాఖ గ్రంథాలయం సందర్శించి నిర్వహణను పరిశీలించారు. గ్రంథాలయ పరిసరాల పరిశుభ్రత పట్ల, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం వెల్మల్, నందిపేట గ్రంథాలయాలను సందర్శించి గ్రంథాలయాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా గ్రంథాలయ సిబ్బంది తాము వాడుకునే సెలవులను ముందుగా జిల్లా అధికారులకు తెలపాలని ఆదేశించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి అనుమతి పొంది సెలవులు వాడుకోవాలన్నారు. వచ్చే నెల 12న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు తాను హాజరవుతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కరపత్రాలను ఆవిష్కరించి హామీ ఇచ్చారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో నీరుగొండ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మార్చి 12వ తేదీన వచ్చే హనుమాన్ జయంతి శనివారం రావడం చాలా ప్రత్యేకత. ఆనాడు నీరుగొండ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వహించే జయంతి వేడుకలను నన్ను ఆహ్వానించగా నేను వస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆలయంలో జరిగే హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నప్రసాదంలో పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భీమనాథి బొమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కిషన్, పూజ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 12వ తారీఖున హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. ఎందుకంటే
హనుమాన్ జయంతి. ఎందుకంటే ఆ ఉత్సవం రోజు పొద్దున 4 గంటల నుండి హిందూ బంధువులందరూ కూడా ఆలయాల్లోకి వెళ్ళి పూజలు పునస్కారాలు, ప్రతి ఆలయంలో హోమము, అన్నదాన కార్యక్రమాలు, హిందూ నగరంలోని ప్రతి గల్లీలోని హనుమాన్ ఆలయాలతో పాటు ఒక చారిత్రాత్మకమైన ఆలయము నీరుగొండ ఆలయం ఒక సుందరమైన స్థలంలో గుట్టల మధ్యన ఉన్న నీరుగొండ ఆలయానికి ఇందూరు నగరం నుండి కొద్ది దూరంలో అయినా కానీ ప్రతి శనివారం వందలాది మంది భక్తులు వెళ్ళడము, అక్కడ ఈ 2 రోజుల కార్యక్రమం హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు రావడము. యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీన నిర్వహించిన 10వ తరగతి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడుతూ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. అదే రకంగా ఈ ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరూ కూడా రానున్న 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. అదే రకంగా రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి మెట్టుగా ఈ 10వ తరగతి ఉపయోగపడుతుందని, కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని తెలియజేశారు. అదే రకంగా మాజీ విద్యార్థి సంఘ నాయకులు అడ్వకేట్ అన్వేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలే కాకుండా ఇలాంటి ప్రతిభా పరీక్షలు కూడా నిర్వహించి విద్యార్థులను ఇప్పుడు ప్రోత్సహించడం జరుగుతుందని, అందులో యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి మాట్లాడుతూ గత నెల 16వ తేదీన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 మంది విద్యార్థులతో యుఎస్ఎఫ్ఐ ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరిగిందని, ఆ పరీక్షల్లో వివిధ స్కూల్స్ నుండి దాదాపు 40 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ అధ్యయనం, ఐక్యత, పోరాటం అనే నినాదాలతో విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు నిర్వహిస్తూనే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడం కోసం, సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, మానసిక ఉల్లాసాన్ని కల్పించడం కోసం అవగాహన సదస్సులు, ప్రతిభా పరీక్షలు, క్రీడలు, వ్యాసరచన పోటీలు, మహనీయుల జీవిత చరిత్రలపై సెమినార్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు గణేష్, పోషమైన మహేష్, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దుర్గా, వేణు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో ఉన్న ఎస్ఎస్సీ విద్యార్థులకు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు మాదిరి పరీక్షను కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను ప్రోత్సహించి వాళ్ళను అభినందించడం అనేటటువంటిది చాలా మంచి కార్యక్రమము. మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ను కూడా చూశాను. ఆ క్వశ్చన్ పేపర్లో కూడా చాలా మంచి క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయడానికి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల లోపల విద్యార్థులకు అవసరమైనటువంటి సూచనలను కూడా ఈ కార్యక్రమం లోపల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలకు రూపం అందుకుందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అమలైతే దేశానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్క్షాప్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అయిన తర్వాత అనేక సంస్కరణలు చూసినాం. మనం సంస్కరణలతో పాటు అనేక సంక్షేమ పథకాలు. సంస్కరణలో చాలా ముఖ్యమైనది మనకు 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పు కానీ, ట్రిపుల్ తలాక్ మహిళలకు ఏదైతే మైనార్టీ మహిళలకు ఒక వరం కానీ, దాంట్లో భాగమే ఇది కూడా ఒక
ఒక గొప్ప సంస్కరణ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పీకర్పై ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో మెలగాలి. ఆల్ ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడి. సిద్దిలగుట్టపై పేసెసమ్మ ఆధ్వర్యంలో పిరమిడ్ 3వ వార్షికోత్సవ సంబరాలు. పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.